చిన్ని సీరియల్ వచ్చేసి సత్యంబాబు కావ్యకు వచ్చి ఐస్ క్రీమ్ కనిపిస్తాడు కదా. ఐస్ క్రీమ్ కనిపించేటప్పటికి ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది వైఫ్కి. కోపం వచ్చేసి ఏంటి అందరికి అట్లా కొనిపిస్తున్నావు, నాకు కూడా కొంచెం కొనిపించవచ్చు కదా అంటే నీకెందుకు అంటే నేను ఐస్ క్రీమ్ తినకూడదా, నువ్వు కొనిపించకూడదు అంటే అయినా ఎందుకు అంత ఉడుకుంటావు, నీకు కూడా కొన్నానులే అని చెప్పి ఐస్ క్రీమ్ ఇస్తాడు. ఐస్ క్రీమ్ ఇస్తే ఫస్ట్ తనకు పెడుతుంటే నాకు వద్దు నువ్వు తినేసే అంటే నీకు పెట్టకుండా ఇప్పుడు నేను తిన్నానని చెప్పి ఇంకా వాళ్ళు అట్లా తినిపించుకుంటుంటే పక్క నుంచి చూసి పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారుగా, అంటే చిన్ని ఇద్దరు కొడుకు కూతురు ప్లస్ కావ్య అందరూ నవ్వుకుంటుంటారు అనమాట. నవ్వుకుంటూ ఉంటే ఇంకా చిన్ని కనిపిస్తుంది. చిన్నికి వాళ్ళ అమ్మని చూసినప్పుడు అమ్మ నాన్న కూడా ఇంతే హ్యాపీగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అని చెప్పి అనుకుంటూ వాళ్ళమ్మని అంతే చూస్తుంటుంది. వాళ్ళమ్మని అంతే చూస్తుంటే వాళ్ళమ్మ తన వైపు చూసి ఏంటి ఏమైంది ఎందుకు అలా చూస్తున్నావు అంటే ఏం లేదని చెప్పి అంటదనమాట. ఇంకొక వైపు వచ్చేసి నాగవల్లి వర్మ ఇద్దరు కారులో వచ్చి ఇంకా వాళ్ళు అందరూ అలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటారు. అంటే బెలూన్స్తో ఆడుకోవటం, ఐస్ క్రీమ్ తింటే అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉంటే బెలూన్స్తో కావ్య కూడా మధ్యలో ఉండి బెలూన్తో ఆడుతూ ఉంటుంది. అదంతా చూస్తారు వాళ్ళిద్దరూ. చూసి వల్లి అంటదనమాట, నన్ను ఇంత ఇన్సల్ట్ చేసి నా మీద దొంగతనం నెపం వేసి చూడు వాళ్ళు అసలు ఎలా ఎంజాయ్ చేసుకుంటున్నారో, అసలు ఏమి లేదు రిగ్రెట్ లేదు, నా ఒకళ్ళ మీద దొంగతనం వేసాను అలాంటిది ఏం లేకుండా చూడు అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే నేను ఇంతకింత వదిలి తీరుస్తాను, నువ్వు కంగారు పడకు, దేనికైనా టైం రావాలి అని చెప్పి ఇంకా కారు బ్యాక్ తీసేసుకొని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్తారు. నాగవల్లికేమో బాగా కోపం వస్తూనే ఉంటుంది. పగ ఎట్లా ఉంటుందంటే ముందు అసలు చంపేయాలన్నట్టు పగ పెంచుకుంటూ ఉంటుంది అనమాట. పగ పెంచుకుంటూ ఉంటే యాక్చువల్గా వర్మకు కూడా తనంటే పడదు, ఎట్లా చంపాలా అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇది ఒక వైపు అయితే ఇంకొక వైపు వచ్చేసి ఇంట్లో కూర్చొని కావ్య ఆలోచిస్తుంటుంది. అంటే వాళ్ళ అన్న తనకు ఐస్ క్రీమ్ కొనిపించింది ఇచ్చింది, అంటే ఎట్లా మాట్లాడాడు మొత్తం ఆలోచించుకుంటూ ఉంటే చిన్ని వస్తుంది దగ్గరికి. చిన్ని వచ్చి అంతే చూస్తుంటే ఏంటి చిన్ని అంతే చూస్తున్నావు అంటే ఏం లేదు మనందరం మంచిగా ఎంజాయ్ చేసాంగా, డాడీ కూడా ఉంటే బాగుండేది, నాన్న కూడా ఉంటే బాగుండేది అని చెప్పి అంటదనమాట. అంటే అప్పుడు ఇంకా కోపం వస్తుంది. కావ్య కోపం వచ్చి అసలు ఇంకొకసారి అతని గురించి ఎత్తకు, అసలు అతని వల్లే కదా మన లైఫ్లు మన జీవితాలు ఇట్లా నాశనం అయిపోయింది, అసలు నీకు నాన్న ఎక్కడ ఉండాలి, అసలు చేయాల్సిన ఏమన్నా ఒక్కడన్నా చేశాడా, అసలు అతను పెళ్లి చేసుకోవడం వల్లే నేను నా తండ్రిని కోల్పోయాను, నా జీవితమే నాశనం అయిపోయింది, అసలు అతను చేసుకోవడానికి బయటకు వెళ్ళటం వల్ల నా తండ్రి చనిపోయాడు, నా వల్లనే నేను నా అన్నకి వదినికి దూరం అయిపోయాను, అసలు శ్రీమంతానికి మొత్తం చేసి ఎక్కడ పురుడు పోసుకోవాలి, పుట్టింట్లో పురుడు పోసుకోవాల్సింది నేను జైల్లో నిన్ను కన్నాను, అసలు అందరు పిల్లల మధ్య పెరగాల్సిన నువ్వు జైల్లో ఖైదీల మధ్య పెరిగావు, అసలు వీటన్నిటి కారణం ఎవరు, అతనే కదా, ఇంత ఇది చేసిన అతన్ని ఇంకా అసలు జన్మలో దగ్గరికి రా, నేను జన్మలో క్షమించినంటే అసలు ఎప్పటికీ క్షమించవా టీచర్ అమ్మ అంటే ఇప్పుడు కాదు ఎప్పటికీ క్షమించను, ఇంకా అయినా నువ్వు కూడా మర్చిపోవాలి, నీకు తండ్రి లేడు, ఇంకా నాన్న అని ఎప్పుడు అనకు పిలవకు అని చెప్పి అంటే ఇంకా బాధపడిపోతుంటారు అనమాట. ఇద్దరు బాధపడిపోతూ ఉంటే ఇది ఎలా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి వర్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అంటే మనం విలాన్ ఉన్నాడు కదా, అక్కడ వచ్చేసి ఇంకా డిన్నర్కి కూర్చొని ఉంటారు. వల్లి రాకపోతే ఏంటి వల్లి రాలేదు తినడానికంటే తనకు ఆకలేదని చెప్పింది అని చెప్పి వల్లి వాళ్ళ అక్క చెప్తుంది అనమాట. ఆకలేదన్న అదేంటి అని చెప్పి అంటే ఆ పక్కనేమో వల్లి ఆలోచించుకుంటూ ఉంటుంది తనకు జరిగిన అవమానం, దొంగ నువ్వు దొంగతనం చేసే పక్కన వాళ్ళ మీద వేసావు, నువ్వే దొంగవి అని చెప్పి అవన్నీ గుర్తు తెచ్చుకుని బాగా కోపంతో రగిలిపోతూ ఉంటే అక్కడ అన్నము కర్రీ అవన్నీ వేసుకొని ప్లేట్ తీసుకుపోతూ ఉంటాడు వర్మ. ప్లేట్ తీసుకుపోతూ ఉంటుంటే అదేంటి ఎక్కడ తీసుకుపోతున్నావు ప్లేట్ అంటే వల్లికి అంటే వల్లికి ఎందుకంటే వల్లికి వెళ్ళి అన్నం తినిపిద్దామని చెప్పి అనేటప్పటికి ఇంకా వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఇంకా వల్లి వాళ్ళ అక్కకి బిగినైందా ఇది ఒక్కటే తక్కువ అని అనుకుంటూ అసలు పెట్టడం కూడా కోపంగా పెడుతూ ఉంటుంది అనమాట. వర్మ కొడుక్కి మొత్తం అన్నం పెట్టడం కూడా కోపంగా పెడుతుంటే ఇదేంటి నువ్వు పెట్టకు నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నానని చెప్పి ఇంకా వెళ్తుంది. వెళ్ళేటప్పటికి వర్మ వచ్చేసి బతిలాడుతూ ఉంటాడు వల్లిని, తిను అన్నం తినంటే నాకు అన్నం వద్దు ఏమొద్దు నన్ను వదిలేసే బావా అంటే నీకు కావాల్సింది రివెంజే కదా, ఆ రివెంజ్ నేను తీసుకుంటానని చెప్తున్నా కదా, నేను చంపేస్తాను, నీ మీద దొంగతనం వేసిన వాళ్ళు ఎవరైనా బతకనేను, కానీ దేనికైనా టైం ఉంటుంది, ఆ టైం రావాలి, ఆ టైం వచ్చినప్పుడు నీ రివెంజ్ తీసుకోవడానికి నేను హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తుంటే పక్క నుంచి వాళ్ళక్క వస్తుంది. వాళ్ళకొచ్చి ఎందుకు బావగారు ఎందుకు బావమద్ది నేను తినిపిస్తా కదా అని చెప్పి వెళ్ళిపోమంటే కాదు నేను తినిపిస్తానంటే పర్లేదు నేను బతిలాడి నేను పెడతాను
అని చెప్పి అనేటప్పటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆమె అంటదనమాట, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అబ్బాయి వచ్చి నిన్ను బతిలాడుతున్నాడు అంటే, ఏం లేదు, నాకు ఒకరి మీద పగతో నేను రగిలిపోతున్నాను, పగతో రగిలిపోతుంటే తను వచ్చి ఆ పగకి హెల్ప్ చేస్తానన్నాడు అని చెప్పి అంటదనమాట. అంటే ఓ పగకి హెల్ప్ చేస్తానన్నాడా, సర్లే నేను ఇంకేదో అనుకున్నాను అని చెప్పి అంటది. అంటే నువ్వేమనుకున్నావు అంటే, ఏం లేదులే అయినా నువ్వు తిను, ఆ పగకి తనే కదా, నేను కూడా హెల్ప్ చేస్తాను, పాప పుణ్యంలోనే కదా, నీ పాపలో కూడా నీ పాలు పంచుకుంటానని చెప్పి అంటుంది అనమాట. ఇది ఎట్లా ఉంటే ఇంకో వైపు వచ్చేసి మార్నింగ్ అప్పటికి ఆ రోజు శ్రీరామనవమి కదా, సో రాముడు సీత వాళ్ళది వెళ్తూ ఉంటుంది అనమాట, బండి వెళ్తూ ఉంటుంది. అంటే ఇంకా రాముడు సీత దగ్గరికి వచ్చి మొక్కుకుంటుంది అనమాట, మా నాన్న అమ్మని కలుపు, ఎట్లయినా ఈ శ్రీరామనవమికి వాళ్ళిద్దరూ కలవాలి, నేను మొక్కుకుంటున్నాను, వాళ్ళు ఎలా అయినా కలుపు, వాళ్ళ మధ్యలో గొడవలు చికాకులు మొత్తం తీసేయని చెప్పి మొక్కుకుంటుంది. మొక్కుకుని ఇంకా రెడీ అయిపోయి వెళ్తుంది, బాలరాజు దగ్గరికి వెళ్తుంది అనమాట. రెడీ అయిపోయి బాలరాజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బాలరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ బాలరాజు ఇంకా లేవడనమాట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి డోర్ తీస్తాడు. డోర్ తీసి అదేంటి చిన్ని ఇప్పుడు వచ్చావు అంటే, ఇవాళ శ్రీరామనవమి ఏంటి లేవలేదా, ఇంకా రాజు లేవలేదంటే, లేదు లేవలేదు, నేను లేచిందే ఇప్పుడు, నేనే కదా వెళ్ళి లేపాల్సింది అని చెప్పి అంటే, నువ్వు తప్పుకో నేను లేపుతానని చెప్పి వెళ్తుంది. వెళ్ళి బాలరాజు లే అని చెప్పి లేపుతుంది. లేపితే గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంకా మొత్తం తలస్నానం చేపించి రెడీ అవ్వమని చెప్పి రెడీ చేస్తుంది. రెడీ చేసేటప్పటికి ఇంతవరకు ఎవరు నన్ను ఇట్లా చేయలేదు, నేను చిన్నప్పుడు మా అమ్మ చేసేది, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు మా అమ్మలాగా అంటే, అవును నన్ను మీ అమ్మే అనుకో అని చెప్పి అంటది. అంటే అనుకోవటం కాదు, నువ్వు నా అమ్మవే అని చెప్పి అంటాడు. అంటే ఇది అయిపోయిన తర్వాత మొత్తం రెడీ చేసి మేము ఇంకో గంటలో టెంపుల్కి వస్తున్నాం, మీరు కూడా టెంపుల్కి రండి, అందరం వస్తున్నామా అని చెప్పి అంటది. అంటే నేను ఆ టెంపుల్కి వస్తే మరి గొడవ అన్నట్టు అట్లా మాట్లాడుతూ సర్లే అని చెప్పి ఇంకా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ అత్తయ్య అయితే మంచిగా రెడీ అయిపోయి మొత్తం శారీ ఎట్లా ఉంది, రెడీ అయిపోయింది ఎట్లా ఉంది అని మొత్తం చూసుకుంటుంటుంది. చూసుకుంటుంటే అప్పుడే చిన్ని వస్తుంది. చిన్ని వస్తే ఏంటి ఉదయం ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి కోపడుతుంటుంది. చెప్పమంటే నా వైపు చూస్తున్నాం ఏంటంటే, అత్తయ్య నీ శారీ చాలా బాగుందని చెప్పి పొగిడితే పడిపోతారు కదా. సో వాళ్ళ అత్తయ్య అయితే ఇంకా అవునా